ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ ని ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. బయట కొనే ఐస్ క్రీమ్ ని పడేసి మరి మీరు చేసే కుల్ఫీనే తింటా అంటారు. బయట తినే చెత్త ఐస్ క్రీమ్ల కన్నా ఒక్కసారి ఇలా చేయండి, సూపర్ గా ఉంటుంది. ముందైతే ½ లీటర్ పాలని మరిగించుకోవాలి. పాలు మరిగే లోపు 4 స్పూన్ల అమూల్ మిల్క్ పౌడర్ లో 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసి కొన్ని పాలు వేసి ఉండలేమి లేకుండా స్మూత్ గా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. పాలు కాస్త చిక్కపడి ఉంటాయి. ఇప్పుడు మనం కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ ని వేసుకొని ఉండలేమి కట్టకుండా ఫాస్ట్ గా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. అంచుల చుట్టూ ఉన్న మేగడ్ని గరిటతో తీస్తూ వేస్తుండాలి. అప్పుడే కుల్ఫీకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు మీ టేస్ట్ కి తగ్గంత షుగర్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా గ్లాస్ లో పోసేసి పైన డ్రై ఫ్రూట్స్ వేసాక దేంతోనైనా ఇలా కవర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో 5 అవర్స్ పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ పెట్టాక ఫ్రిడ్జ్ కు ఓపెన్ చేయకుండా చూసుకోండి. చూసారా ఎంత క్రీమీగా ఉందో, టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ వాళ్ళకి షేర్ చేసి పెట్టమనండి.